ఎవరి రాక కోసం ఎదురు చూస్తోందో. నమస్కారం అమ్మా. నమస్కారం, కూర్చోండి. మీరు కూర్చోండి. అమ్మా, నేను చెప్పానే, మేజర్ రఘునాథ్ భూపతి గారు మీరే. మన ఎస్టేట్ కొనాలని వచ్చారు. అలాగా, మేనేజర్ గారు ధర చెప్పుంటారే. చెప్పారమ్మా. నేను ఆ అమౌంట్కి ఒప్పుకున్నా. మీరు ఎస్టేట్కి వచ్చారంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే సరే, రేపు రోజు కూడా బాగుంది. బయలుదేరొస్తాను, పూర్తి చేసుకుందాం. కాఫీ తాగండి. థ్యాంక్ యూ అమ్మా. ఏమ్మా, ఆ ఫోటోలో ఉన్నది మీ అబ్బాయా? అవునండి, ఒక్కగానొక కొడుకు అమెరికాలో ఉన్నాడు. అలాగా అమ్మా. ఈ మేజర్ రఘునాథ భూపతి స్వభావం మనసులో ఉన్నది కట్టన్ రైట్గా బయటికి చెప్పడమే. నాకు కూతురుంది, ఎంఏ చదివింది. నా అంతస్తు మీకే తెలుసు. మీరు ఒప్పుకున్నారంటే నా కూతుర్ని మీ అబ్బాయికి చేయడానికి నేను రెడీగా ఉన్నాను. క్షమించండి, మా అబ్బాయికి ఇదివరకే పెళ్ళయింది. అలాగా? అవునండి, అమెరికాలోనే ఓ మంచి అమ్మాయిని చూసి చేసుకున్నాడు. ఏమ్మా, ఒకే కొడుకు కదా, మన దేశంలో పిల్లని చేయకుండా అమెరికా అమ్మాయిని పెళ్లి చేశారు. ఏమైనా ఆ దేశపు నాగరికత. నా కోడల్ని స్వయంగా చూస్తే ఈ మాట మీరు అనేవారు కాదు. అమెరికాలో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్లి చూస్తే పాండిచ్చేరిలో నెలలో సగం రోజులు శుక్రవారాలు వ్రతాలు అని చెప్పి మూడౌట్ చేస్తున్నావు. అమెరికాలో ఉండి కూడా ఏమిటిలా ఆచార్య గారి అమ్మాయిలా ఆచారాలు పాటిస్తావు? దేశం వదిలి దేశం వస్తే మాత్రం మన సాంప్రదాయం మారిపోతుందా? పెళ్ళైన 3 నెలల్లోనే ముసల్దాన్లా మాట్లాడుతున్నావా? ఏమండి, నా మీద కోపమా? మరి ఫుల్ మూడ్ లో ఉన్నాను. మోసం చేసావు. అవునండి, మీరు నన్ను ఎప్పటి నుంచో మోసం చేస్తున్నారు. నేను కోపడ్డానా? నేను మోసం చేశానా? మరి మా అమ్మ నాన్న ఇక్కడే సెటిల్ అయ్యారు. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే ఇండియాకి వెళ్ళి మన దేశంలో మన సాంప్రదాయంతో సంతోషంగా జీవించొచ్చు అనుకున్నాను. మీరే విట్రంటే ఇక్కడ నుంచి కథలు ఎలా కనపడలేదు. నేనేం చేయను? ఏం కారణమో తెలీదు. మమ్మీ నన్ను ఇండియాకి రాకూడదు అని చెప్తుంది. గాయత్రి, మన పెళ్లి కూడా ఇక్కడేగా జరిపించారు. ఒకే అబ్బాయి అమెరికాలో ఉండడమే గొప్పని వాళ్ళు అనుకుని ఉండొచ్చు. ఏవైనానండి, స్వగ్రామంలో ఉన్న సుఖం ఇంకెక్కడా ఉండదు. ఆల్ రైట్, మనం తొందరలోనే ఇండియాకి వెళ్దాం. నిజమేనా? ప్రామిస్. థ్యాంక్ యూ. ఎందుకైనా అత్తేనొక ఒక మాట అడుగుదాం. ఓకే. ఏయ్, ఇప్పుడు సంతోషమేగా? వరలక్ష్మి వ్రతం జ్ఞాపకం ఉంది. నేనే గెలిచాను. నన్ను కొట్టేవాడే లేడు. మొత్తం డబ్బు నాదే. మనిషినయ్యానమ్మా, అందుకే పోలీస్ బందోబస్తు వచ్చాను. షటప్. అమ్మా, మీ పెంపుడు కొడుకు పేకాడ్ క్లబ్ లో పెద్ద గలాటా చేశాడు. అది మీతో చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్దామని వచ్చాను. ఇదిగో అబ్బాయి, ఈ అమ్మగారి మోహన్ చూసి మా అయ్యగారు వదులుతున్నారు. ఇకపై జాగ్రత్తగా నడుచుకో. వస్తానమ్మా. విజయ్, ఏమిటి బాబు ఇది? కారణం లేకుండా ఈ గలాట ఏమిటి? అనవసరంగా గొడవ చేయడానికి నేను తాగుబోతుని పిచ్చివాణ్ణి కానమ్మా. కేవలం 50కి 100కి ఆశపడి లేనిపోని మాటలు చెప్పి ఎన్నో కుటుంబాలు నాశనం చేస్తున్నాడు ఒక సాములోరు. అందుకే వాడిని చిత్తకొట్టొచ్చాను. విజయ్, అమ్మా, మంత్రాలు మాయలోనే శాస్త్రాల్ని మన పెద్దవాళ్ళు మంచి కోసం కనిపెట్టారు. అందుకే నేను వాటిని చదివాను. కానీ వాటిని చెడు కోసం ఎవరైనా ఉపయోగించారంటే నేను భరించలేను. నువ్వు బాగా చదువుకుని డాక్టర్ అవుతావని ఆశపడ్డాను. కానీ మంత్రాలు నేర్చుకుంటాను, వశీకరణం నేర్చుకుంటానని చదువు వదిలేశావు. ఇప్పుడు ఈ గొడవల్లో జీవితాన్ని నాశనం చేసుకుంటావని భయంగా ఉంది. నా గురించి కంగారు పడకమ్మా. తప్పు చేస్తే అడ్డుకోవాలి. హద్దు మీరారంటే దండం దశగుణం భవేత్, చావగొట్టి తీరాలి. అదే నా పాలసీ. కానీ ఒకటమ్మా, అనాథగా ఉన్న నాకు ఆశ్రయం ఇచ్చింది మీరే. మీ పేరు చెడిపోయేలా నేనే తప్పు చేయనమ్మా. ప్రామిస్. అది వదిలే బాబు, నేను అర్జెంటుగా ఎస్టేట్కి పెడుతున్నాను. రావడానికి వారం పడుతుంది. ఒక వారమా? అవును బాబు, ముఖ్యమైన పని ఉంది. ఇల్లు జాగ్రత్తగా చూసుకో బాబు. జాగ్రత్తగా వెళ్ళరామ్మా. సరే. పదండి. రండి, ఇదిగో టోకెన్. ఏమండి, నాకు అనుమానం. ఏంటి? బోర్డు మీద సంగీతంతో అన్ని వ్యాధుల్ని నయం చేస్తారని రాశారే, అది ఎలా? ఏయ్, పాట పాడితే ఆవులు కూడా ఎక్కువగా పాలిస్తాయని ఫారిన్ లో మేధావులు కనిపెట్టారయ్యా. మన పూర్వీకులందరూ నిచ్చిన మీద నుంచి వైలిన్ వాయించి వర్షాలు కురిపించారట. అదే టైప్ అయ్యా మా వైద్యులు గారు. అది సరే, ఆ రాసినవని బిరుదులా? అవును. ఎఫ్ అంటే ఫ్లూట్, ఎం అంటే మౌత్ ఆర్గన్, సి అంటే క్లారినెట్, ఎన్ అంటే నాదస్వరం. మరండి, ఉదయాన్నే పక్క మించి లేవడానికి లేట్ అవుతోంది, పడుకోవడానికి లేట్ అవుతోంది. ఓహో, ఆ వ్యాధ. దీనికి మన్మథ రాగం వాయిస్తే సరిపోతుంది. వాయించండి. వాయిస్తున్నా.
అయ్యా వైద్యుడు గారు ఆపండి ఆపండి, వైద్యుడు గారు ఆపండి. నా జుట్టంతా లేచి నుంచుంది, ఒంట్లో ఏదో కొత్త శక్తి వచ్చినట్టుంది. అవును, మీ ఫీజు ఎంత? కాంపౌండర్ చెప్తాడు, అతనికి ఇచ్చి వెళ్ళండి. అలాగంటారా? మంచిది. తలవంచని వీరుడు. నెక్స్ట్. అయ్యా ఫ్లూట్ వాయిస్తే వీడు చూడేమిటి? అయ్యా ఎవరొచ్చారో చూడండి. బంగారం. ఏంటిది పుల్లయ్య గారిని పుల్ల అంటావేంటి? అయ్యి తీసేసి పుల్ల చేశాను. ఇంకా నయం పుల్ల కట్టేసి అయ్యా అనలేదు. అవును, ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఎందుకేమిటి? నాకు ఫ్లూట్ వాయించడం నేర్పిస్తానని చెప్పి ఎన్నాళ్ళైంది, ఎప్పుడు నేర్పుతారు? దిగులు పడకు, నీ ఇంటికి వచ్చే నేర్పిస్తాను. ఇంటికి రావడం కుదరది. ఏ తాళం వేసి తాళం చెవి పారేశారా? తాళం ఎందుకు, మీరు ఉండగా పగల కొట్టి లోపలికి వచ్చారు. కానీ మా అమ్మ వదిలిపెట్టదే. అమ్మా పట్టేసింది. నీ అమ్మకి మస్కా కొట్టి లోపలికి రావడానికి బ్రహ్మాండమైన ప్లాన్ వేశాను. ఏమిటా ప్లాను? 5 year ప్లాన్. రెడీయా గాడిదా? రెడీ. దొంగిలించి పెరట్లో కట్టేశాను. గాడిద ఎందుకు? అది చిదంబర రహస్యం. చేలబారై. గాడి చెవా? నీదిరా, ఆ. వాయింపుతో చెప్తాను. ఆహా ఆహాహాహా. ఓహో ఓహోహోహో. అరే రే 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 రే. ఏయ్, నేను ఇంకా వాయించలేదురా. అలవాట్లో పొరపాటు. హలో రే విజయ్, నేను రవిని మాట్లాడుతున్నా. రే కొత్త పెళ్లి కొడక, ఎలా ఉన్నావు? నాకేమిట్రా లోటు? గాయత్రి నన్ను పసిబిడ్డలా చూసుకుంటుందిరా. నువ్వు పసివాడివని నాకు తెలుసురా. నీకు కొడుకు పుడుతున్నాడా? అది ముందు చెప్పు. పెళ్ళి 3 నెలలే కదరా అయింది, అంతలోనే ఏమిటి అర్జెంటు? మీరిద్దరే మాట్లాడుకుంటే ఎలా? అత్తయ్యని పిలవండి, నేను మాట్లాడతాను. విజయ్, మమ్మీని పిలవరా, గాయత్రి మాట్లాడాలట. అమ్మ ఎస్టేట్కి వెళ్ళింది, రావడానికి ఓ వారం పడుతుంది. ఓ అలాగా, నేను తర్వాత కాంటాక్ట్ చేస్తాలే. ఏమైందండి? మమ్మీ ఎస్టేట్ కి వెళ్ళిందట. నేను అప్పుడే చెప్పాను కదా, అత్తయ్యని అడిగి టికెట్స్ తీసుకుందామని. మీరేమో తొందరపడ్డారు. ఈ రోజు బయలుదేరాలి కదండి. దానికేంటి, ఈ రోజు ప్రోగ్రాం ప్రకారం బయలుదేరదాం. మ్. ఇండియాకి వెళ్ళగానే తిన్నగా ఎయిర్పోర్ట్ నుంచి ఎస్టేట్ కి వెళ్దాం. ఆ. మమ్మీని చూద్దాం, అంతే కదా? ఓకే. ఓకే. ఏమయ్యా, ఒక్క నిమిషం. పూలమాల తీసుకెళ్తున్నావు, ఏమిటి విషయం? మేజర్ రఘునాథ భూపతి చనిపోయారమ్మా. ఏమిటయ్యా నువ్వనేది? నిన్న నా దగ్గరకు వచ్చి ఎస్టేట్ కొంటానని చెప్పారే. ఆ ఎస్టేట్ చూడడానికే ఈ రోజు ఉదయం వెళ్లారు. అక్కడ పాము కరిచి చనిపోయారమ్మా. ఏమిటమ్మా ఇది? ఎన్నో సంవత్సరాలుగా మనం ఎస్టేట్ అమ్మాలని చూస్తున్నాం, కానీ ఆ ఎస్టేట్ కొనాలొచ్చిన ప్రతి ఒక్కరికి ప్రాణాపాయం కలుగుతోంది. నాకంత అయోమయంగా ఉంది. రా ఊరికి పోదాం. ఏమైంది? ఎందుకయ్యా బండి ఆపావు? నేను ఆపలేదండి, అదే ఆగిపోయింది. ఏమైందో చూస్తాను. ఏమండి, వేరే టాక్సీ పిలుద్దామా? ఏమైందయ్యా? అంతా సరిగ్గానే ఉంది, ఏమిటో తెలియటం లేదు సార్. సరే సరే, వచ్చి స్టార్ట్ చేయి. ఆ, పర్వాలేదే, స్టార్ట్ అయిందే. ఏదో లూజ్ కాంటాక్ట్ అయి ఉంటుంది, అందుకే ఆగిపోయింది. ఆడదే కారు ఒకే టైపు. ఎప్పుడు గొడవ చేస్తారో, ఎందుకు గొడవ చేస్తారో ఎవరు చెప్పనే లేరు. డ్రైవర్, కొంచెం కారు ఆపు. ఏమిటి గాయత్రి? ఇదేమిటండి, అతను చిలకడ పెట్టి కూర్చున్నాడు? అదేమిటంటే చిలక చీటీ తీస్తుంది, అతను చదివి చెప్తాడు. భలే ఇంట్రెస్టింగ్ గా ఉంది. మనం చూద్దామండి. చిలక జోస్యమా? ఊరికే ఒక ఆశే కదా. రండి సార్, రండి రండి. గాయత్రి అనే పేరుతో ఓ చీటీ తీయమనండి. ఆ గాయత్రి అనే పేరుతో ఒక చీటి తీయమ్మా. రామా సిలుకురా. ఏమిటి చిలక పేరు సిల్క్ అని పెట్టారు? ఇది డ్రెస్ వేసుకోదుగా, అందుకే సిలుకు అని పేరు పెట్టాను. రామా తీయమ్మా. ఆ, ఈ ఈ ఆ, లోపలికి పోమ్మా, లోపలికి పో, లోపలికి పో. ఐదు తలల నాగు. అమ్మా, మీరు కాపురం ఉండే ఇంట్లో భయంకరమైన నాగుపాము ప్రవేశించిందమ్మా.
హాయిగా ఉండే మీ జీవితంలో ఎన్నో పరీక్షలు రాబోతున్నాయి. ఏమిటయ్యా నువ్వు అంటున్నది? అవునమ్మా, మీ జాతకంలో నాగదోషం ఉంది. అది నీ మాంగళ్యానికే ప్రమాదం. ఇదేమిటండి ఇతను ఇలా చెప్తున్నాడు? ఈ జ్యోతిష్యులు ఎప్పుడు ఇంతే, ఏదో ఒకటి చెప్పి భయపెడతారు. ఇలా చూడు, నీ జాతకంలో దోషమే లేదు, అంతా సంతోషమే. రా పోదాం. డ్రైవర్ పోనీ. హలో మమ్మీ, నేను రవిని మాట్లాడుతున్నా. నువ్వా బాబు? ఎలా ఉన్నావు? ఓ ఫైన్ మమ్మీ. అవును, నువ్వెలా ఉన్నావు? ఏం బాబు, వచ్చే నెల అమెరికా వచ్చి నిన్ను గాయత్రిని చూడాలని ఇప్పుడే అనుకున్నాను. అంతలో నువ్వే ఫోన్ చేశావు. మమ్మీ, నేను అమెరికా నుంచి మాట్లాడటం లేదు, మన ఎస్టేట్ బంగ్లా నుంచే మాట్లాడుతున్నా. ఎస్టేట్ బంగ్లా నుంచా? నేను అసలు ఇండియాకే రాకూడదని చెప్పాను. నిన్నెవరు ఎస్టేట్ బంగ్లాకి రమ్మని చెప్పింది? మమ్మీ, నన్ను తిట్టాలనుకుంటే తిన్నగా ఇక్కడికి వచ్చి నీ కోపం తీరా తిట్టు. నీ కోసం వెయిట్ చేస్తుంటా, వెంటనే బయలుదేరా. రవి, రవి, విజయ్, విజయ్. దీవిస్తాను, కానీ దైవశక్తి ఉన్న మనం 100 సంవత్సరాల పైనే బ్రతుకుతున్నాం. మన శరీరంలో ఉన్న విషం వెలకట్టలేని మాణిక్యాలుగా మారింది. కోరణ రూపం దాల్చగలిగిన శక్తి మనకొచ్చింది. కానీ కొద్ది రోజులుగా నా మనసులో ఏదో భయం. ఏమిటి భయం? మరణ భయం. ఎదురు చూడని విధంగా నాకు మరణం సంభవిస్తే నిన్ను విడిచి దూరం అయిపోతాననుకుంటున్నాను. దయచేసి అటువంటి మాటలు మాట్లాడకండి. నా నుంచి మిమ్మల్ని వేరు చేసే శక్తి ఈ లోకంలో ఎవ్వరికీ లేదు. నిజంగా మనకి చావే లేదు. మన ప్రాణం తీసుకెళ్లి ఇంకో శరీరంలో ప్రవేశపెట్టగలరే కానీ మనల్ని పూర్తిగా చంపలేరు. ఒకవేళ అటువంటి విపరీతమే జరిగి మీ ప్రాణం మీ శరీరం నుంచి పోయినట్లయితే నా దగ్గరున్న అపూర్వమైన శక్తితో మిమ్మల్ని మళ్ళీ బ్రతికించుకోగలను. దిగులు పడకు. నా మీద నీకున్న ప్రేమను చూసి మరణం కూడా మనసు మార్చుకుంటుంది. బాబు, భయపడకు. ఈ పామును చూసి భయపడుతున్నావా? పిచ్చినాయన, ఇది కూడా నీలాంటి ఒక పసిబిడ్డే. ఓ వెళ్ళి ఆడుకో. ఓ బాబు రా, భయపడకు. కూర్చో, నేనేమీ చేయను. నీ పేరేమిటి? రవి. చాలా మంచి పేరు. రవి అంటే అర్థం ఏమిటో తెలుసా? సూర్యుడు. నువ్వు ఉదయించే సూర్యుడివి, ఈ తాత అస్తమించే సూర్యుడు. అవును, మీ పేరేమిటి? పుట్టగానే పసివాడన్నారు, పెరిగాక యువకుడన్నారు, ఇప్పుడు ఈ దశలో తాత అంటున్నారు. నువ్వు తాత అనే పిలువు. సరే పావుల తాత. పాము తాత, ఇది కూడా బాగానే ఉంది. ఆ పేరుతోనే పిలువు. అవును, మీ ఊరేది? గాలికి ఊరేది, ఇల్లేది. అవును రవి, నీకేదంటే ఇష్టం? చాక్లెట్. చాక్లెటా? ఇదిగో చాక్లెట్ తిను. బాగుందా? పావుల తాత, ఎలా రాయిని చాక్లెట్ గా మార్చారు? ఇదే ఉంది బాబు, నేను చచ్చిపోయిన వాళ్ళను కూడా బ్రతికిస్తాను. అయితే మీకు మంత్రాలు తెలుసా? మంత్రాలేమిటి, మాయలేమిటి? దైవానుగ్రహం ఉంటే రాళ్లను చాక్లెట్లు చేయొచ్చు, ఎముకల గూడిని నడిపించొచ్చు. సరే పావుల తాత, నేను ఇంటికి వెళ్తాను, టైం అయింది. వెళ్ళిరా. ఏంటి బాబు నువ్వనేది? అవునమ్మా, ఆ పావుల తాత రాయిని చాక్లెట్ గా మార్చారు. అలాగా? చచ్చిపోయిన బతికిస్తారంట. నువ్వు చెప్పేది వింటూ ఉంటే ఆ పాము తాత పెద్ద సిద్ధులై ఉంటారు. సిద్ధులంటే ఏమిటి? ఎంతో మంచివారు, దేవుళ్ళంటి వారు. ఏమిటరా, ఏం కావాలి? పావు తాత, పావు తాత. రవి, బాగున్నావా? బాగున్నాను తాత. ఇదిగో ఇడ్లీ తినండి.
పావు తాతకు పలహారమా? బేష్. ఇడ్లీలు పువ్వులా ఉన్నాయి. ఏమిటి తాత మీరు తినకుండా పారేస్తున్నారే? ఈ భూమిలో ఎన్నో జీవరాశులు ఆకలితో అల్లాడుతున్నాయి. అవి తిను. మీకు ఆకలేదా పావు తాత? పిచ్చివాడికి ఆకలేదు, సిద్ధుడికి ఆకలి. మీరెప్పుడు ఏమీ తినరా? ఈ వృద్ధుడు ఎప్పుడైనా పళ్ళు తింటాడు. మీకు నేరేడు పళ్ళు ఇష్టమేనా? ఇష్టం. అయితే నేను వెళ్ళి కోసుకొస్తాను, రండా. ఏం తీయగలేవా? అయ్యో పుల్లగా ఉన్నాయి. అయితే నీకు ఇష్టమైన నేరేడు పళ్ళు తీసుకురా. అయ్యా అయ్యా, మీకోసం పళ్ళు కోయడానికి వెళ్ళిన నా బిడ్డ ప్రాణాలు విధి బలి తీసుకుందయ్యా. వాడి జీవితం అల్పాయుషులో ముగిసిపోతుందని నేను కల్లో కూడా అనుకోలేదయ్యా. భర్తను కోల్పోయిన నేను నా బిడ్డ కోసమే బతుకున్నాను. ఇప్పుడు ఆ బిడ్డనే బలి ఇచ్చానయ్యా, బలి ఇచ్చాను. చనిపోయిన వాళ్ళని బ్రతికించే శక్తి నీకుందని నాకు తెలుసు. ఆ నమ్మకంతోనే వచ్చాను. మీ కాళ్ళ మీద పడి అడుగుతున్నానయ్యా, నా బిడ్డకి ప్రాణభిక్ష పెట్టండి అయ్యా. అది నా వల్ల కాదమ్మా. అంత మాట అనకండి అయ్యా, మీ వల్ల అవుతుంది. అటువంటి దైవానుగ్రహం మీకుంది. ఇందులో ఒక ధర్మ సంకటం ఉందమ్మా. ఒక జీవిని అంతం చేస్తేనే చనిపోయిన ఇంకొక జీవిని బ్రతికించవచ్చు. ఒక ప్రాణం తీసి ఇంకొకరికి ప్రాణం పోయడం పాపం కదమ్మా. ఆ పాపాన్ని నేను ఎలాగమ్మా చేసేది? ఇంకొకరి ప్రాణంతో నా బిడ్డకు ప్రాణం పోయదలుచుకుంటే నా ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. చిగురించే నా బిడ్డ కోసం వాడిపోయినా నా ప్రాణం తీసుకోవడం పాపమే కాదు. నన్ను చంపి నా బిడ్డను కాపాడండి అయ్యా, కాపాడండి. వేరు తెంచి పువ్వును కాపాడమంటున్నావా అమ్మా? అదేవి న్యాయం? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. అయ్యా, చనిపోయిన వాళ్ళని బ్రతికిస్తానని నా బిడ్డతో మీరు చెప్పిందంతా కట్టు కదా. ఆయన చాక్లెట్ గా మార్చే కనికట్టు విద్యను చూపించి ఏ పాపము తెలియని నా బిడ్డను మోసం చేశారే. మిమ్మల్ని దేవుడు అనుకుని నా బిడ్డను అన్యాయంగా చంపేశారే. నేను చంపానా? నేను చంపానా? లేదే. ఈ రోజు మీకేమైంది? ఎందుకు అదోలా ఉన్నారు? ఏమీ లేదు. నీకోసం పళ్ళు కోసేటప్పుడు నన్ను చూసే కుర్రవాడు చెట్టు మీద నుంచి కింద పడ్డాడు. అలాగా? అవును. అతను పట్టానికి నేను కారణం కాకపోయినా ఏమైందో ఎలా ఉన్నాడని బాధగా ఉంది. కంగారు పడకండి. మీరు భయపడేంతగా వాడికి ఏం జరిగి ఉండదు. నా మనసు సాగటం లేదు. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూసి వస్తాను. సరే వెళ్ళిరండి. వస్తాను. నేను బ్రతికిస్తాను. అందుకోసమే ధర్మాన్ని అలక్ష్యం చేస్తాను, న్యాయాన్ని అంతం చేస్తాను, నా తపస్సుని ధారపోస్తాను, మహాపాపాన్ని భరిస్తాను. ఇప్పుడే ఇతని చావుకి ఏమని కారణం? ఆ ప్రాణాన్ని తీసి ఇతన్ని బ్రతికిస్తాను. ఇంకొంచెం సేపట్లో మీ అబ్బాయికి స్పృహ వస్తుంది. అంతకు ముందు ఇంకొక విషయం, ఈ రహస్యం ఎవ్వరికీ తెలియకూడదు. తన దేహంలో ఉన్నది అపూర్వమైన నాగప్రాణవని నీ బిడ్డకి తెలిస్తే అతని మనసు బాధపడి జీవితమే పాడవుతుంది. నా ప్రాణమే పోయినా ఈ రహస్యాన్ని నా బిడ్డతో చెప్పను. ఇది నిజం. అంతకంటే ముఖ్యమైన విషయం, నువ్వు వెంటనే నీ బిడ్డను తీసుకుని ఈ ఊరు విడిచి వెళ్ళు. ఏమంటే చనిపోయిన దీని జోడి పాము భయంకరమైనది, నీ బిడ్డను బ్రతకనివ్వదు. అంత తొందరగా నువ్వు పావు కదపవే. నువ్వు ఎత్తు వేసేలోగా నాకు గెడ్డం పెరిగిపోతుంది. అబ్బా డిస్టర్బ్ చేయకండి, బుర్ర తిరిగిపోతుంది ఇక్కడ. బుర్ర చెడగొట్టుకునే టైం ఇది. రా, అలా బోట్లో వెళ్ళి సరదాగా తిరిగి వద్దాం. ఉండండి, ఈ ఆట పూర్తవనివ్వండి. చెస్ అంటే బోరు. ఈ చెస్ ఆట ఆడి టైం వేస్ట్ చేసుకునే బదులు కిస్ ఆట ఆడుకుంటే ఎంత కిక్కిస్తుంది. అయ్యో ఊరుకోండి, వేళ పడలేదు మీకు.
అత్తయ్య బాగున్నారా? కులాసాయనమ్మా. నన్ను ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళీ భవ. గాయత్రి, నిన్ను దీవించానుగా దీర్ఘ సుమంగళిగా ఉండమని. ఆ వాక్కు ఫలించాలంటే నువ్వు వెంటనే నీ భర్తని తీసుకుని అమెరికా వెళ్ళిపో అమ్మా. అత్తయ్య, దయచేసి నా మాట వినమ్మా. ఏమిటి మమ్మీ ఇది? వచ్చి రాగానే ఊరు విడిచి వెళ్ళిపోమంటున్నావు. గాయత్రి ఇక్కడికి ఎంత ఆశతో వచ్చిందో తెలుసా? నన్ను క్షమించు బాబు. గాయత్రి నేను ఇండియాకి తీసుకొస్తుందని నాకు తెలుసుంటే తను నీకిచ్చి పెళ్లి చేసేదాన్ని కాదు. ఏమిటి మీరనేది? నా బిడ్డ అమెరికాలో ఉండాలనేగా అక్కడే పుట్టి పెరిగిన నిన్ను ప్రేమించాననగానే పెళ్లి కొప్పుకున్నాను. నీ మాటలేమిటో నాకు అయోమయంగా ఉన్నాయి. మొదటి నుంచి నువ్వు నన్ను ఇండియాకి రానివ్వడం లేదు. ఇప్పుడు వెంటనే తిరిగి వెళ్ళిపోమంటున్నావు. దీనికి కారణం ఏమిటో నాకు తెలిసే తీరాలి. చెప్పు మమ్మీ, ఏమిటి కారణం? వద్దు బాబు, వద్దు. నన్ను ఏమడగొద్దు. నీకు చేతులెత్తి నమస్కరిస్తాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏమండి, ఏదో ఒక కారణం లేకుండా అత్తయ్య అలా చెప్పరు. వారి ఇష్టం ఏదైనా అది నెరవేర్చవలసింది మన ధర్మం కదా. ఈ రోజే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామండి. గాయత్రి, నేను అమ్మ మాట వినని వాడినో మొండి పట్టుదల గల వాడినో కాదు. బట్ వన్ థింగ్, వ్యాధి ఏమిటో తెలుసుకోకుండా మందులు వేసుకోవడం పిచ్చితనం కాదంటావా? ఆ వ్యాధి ఏమిటో డాక్టర్కి తెలిస్తే చాలు బాబు. సారీ మమ్మీ, నేను దేనికి భయపడేవాడిని కాను. కారణం చెప్తే నేను ఇక్కడ ఉండాలో వెళ్లాలో ఒక నిర్ణయం తీసుకుంటాను. చెప్పు మమ్మీ. నన్ను బలవంతం చేయకు బాబు. అలా అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని నన్ను బలవంతం చేయి. అత్తయ్య, బాధపడకండి. ఇంకో 2 రోజుల్లో ఆయన ఎలాగైనా ఒప్పించి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాను. కూర్చోండి అత్తయ్య, కాఫీ తీసుకొస్తాను. సిద్ధయ్య, అయ్యా, ఆనాడు నా బిడ్డకి ప్రాణభిక్ష పెట్టి వాడిని బ్రతికించిన మీరు ఈ రోజు మళ్ళీ ప్రాణభిక్ష పెట్టాలయ్యా. మీరు చెప్పినట్టు నా బిడ్డ నీ సరిహద్దులకు రాకుండా ఎంతగానో ఆపాను. కాదని వచ్చాడు. ఇప్పుడు వాణ్ణి కాపాడను లేక, కారణాన్ని చెప్పను లేక తప్పిస్తున్నానయ్యా. శక్తివంతులైన మీరే నా బిడ్డకు మంచి బుద్ధినిచ్చి ఈ ఊరి నుంచి పంపించేయాలి. వాడి ప్రాణాన్ని కాపాడాలి. బాగా చలిగా ఉందా డార్లింగ్? కమ్ ఆన్. గాయత్రి. హలో హలో, టెలిఫోన్ ఎక్స్చేంజ్. అర్జెంటుగా మెడ్రాస్ కు కాల్ బుక్ చేయాలి. ఏమిటి, మెడ్రాస్ లైన్ అవుట్ ఆఫ్ ఆర్డర్? 16 రామ్నగర్, మెడ్రాస్ 4. ప్రియమైన విజయ్కి మరణం వెంటాడుతున్న ఈ పరిస్థితిలో ఈ ఉత్తరం నీకు రాస్తున్నాను. ఒకవేళ నా ప్రాణం పోతుందేమోనని రవిని కాపాడవలసిన బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. ఈనాటి వరకు ఎవరికీ తెలియని రహస్యాన్ని నీకు నేను తెలియపరుస్తున్నాను. ఇది జరిగింది. ఆ భయంకర పాము నుంచి రవిని కాపాడు. ఏ కారణంగానైనా ఈ రహస్యం రవికి తెలియకూడదు. ఇట్లు మీనాక్షి.
ఏమిటోనే ఉదయం నుంచి నేను ఎక్కడికి వెళ్ళినా ఈ గాడిద నన్ను ఫాలో చేస్తుంది. నన్ను చూసి కన్ను కొడుతుందే. కన్ను కొడుతుందా? అమ్మా, ఇందులో ఏదో కిటుకుందే. నాకు తెలిసిన ఒక సంగీత వేద్యుడున్నాడు. ఆయనకే మృగాల గురించి తెలుసు. మనం ఆయన పిలిచి అడుగుదామా? సరేనే. అమ్మా, భోంచేలేదా? నాకేమొద్దు, ఆకలిగా లేదు. ఒక గుడ్డు కొట్టి అట్టు వేసి తెమ్మంటారా? ఏమయ్యా, ఇక్కడికొచ్చి వారమైంది. గాయత్రి శాకాహారం అని నీకు తెలీదు? తన గుడ్లు అవి తిందో. అమ్మా, పోనీ పాలైనా తీసుకురానా? పాలు కూడా వద్దు నాయనా, నువ్వు వెళ్ళు. సరేనమ్మా. ఏం వదినా, అమెరికాలో చదువుకున్న గుడ్లు తిననంటావు, పాలు తాగనంటావేమిటి? ఇద్దరు ఇలాగే కూర్చుంటే ఎలా? భోంచేయండి. కాదయ్యా, ఈ ఊళ్ళో ఉంటే అపాయమని అత్తయ్య ఎంతో చెప్పారు. ఆవిడ మాటలు మేము వినలేదు. చివరికి అత్తయ్య ప్రాణాలకి ఆపదొచ్చింది. ఏమండి, మనం ఇంకా ఈ ఊళ్ళోనే ఉండాలా? అవునరా, వదిన చెప్పిందే కరెక్ట్. మనం వెంటనే ఈ ఊరు వదిలి వెళ్ళడం మంచిది. ఓకే, ఇవాళ సాయంత్రం మనం ఇక్కడి నుంచి బయలుదేరదాం. విజయ్, సూట్ కేసులు అవి డిక్కీలో అప్పుడే పెట్టించేశాను. విజయ్, ఏమిటి చూస్తున్నావు? ఏమైంది? రే, పెట్రోల్ ఫుల్ గా లీక్ అయింది. పెట్రోల్ ట్యాంక్ రిపేర్ చేయాలంటే టౌన్ కి వెళ్ళాలి. అయ్యో, టౌన్ కి వెళ్ళి రావడం అంటే టైం అవుతుంది. అయితే రేపు ఉదయం బయలుదేరితే పోయే. రేపు ఉదయం వరకు ఇక్కడ ఎలా ఉండడం? ఈ రోజు ఒక్కరోజే వదినా, భయపడకు. రై, లోపల తీసుకెళ్ళు. ఓకేరా, నువ్వు టౌన్కి వెళ్ళి రిపేర్ చేయించుకురా. సార్, ఇలా చూడండి సార్. ఏంటి? పెట్రోల్ ట్యాంక్ కి పాము కాటేసినట్టు 2 కన్నాలు పడ్డాయి. పాము కాటేసినట్ట? అవును సార్, చుట్టూ బ్లూ కలర్ కూడా వచ్చింది. చూడటానికి చాలా వింతగా ఉంది సార్. సరే సరే, త్వరగా రిపేర్ చేయి. నాతో సంతోషంగా ఉండవలసిన మీరు నా కళ్ళ ముందే నిర్జీవంగా పడున్నారు. కానీ మీరు పెట్టిన ప్రాణభిక్షతో జీవిస్తున్న ఆ వ్యక్తి తన భార్యతో సంతోషంగా బ్రతుకుతున్నాడు. ఇన్ని సంవత్సరాలుగా ఏ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. మీ శరీరాన్ని ఎందుకు కాపాడుకుంటూ వచ్చాను. ఆ ఆశ నెరవేరే కాలం దగ్గర పడింది. గాయత్రి, టవల్ తీసుకురా. గాయత్రి, 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 ఏమైంది? ఏమైంది గాయత్రి? గాయత్రి, గాయత్రి, గాయత్రి. ఏమండి, టవల్, ఆ టవల్. నేను టవల్ అడిగాను, నువ్వు ఇచ్చావు. లేదండి, నేను ఇవ్వలేదు. అదే ఎగురొచ్చింది. అది ఎగిరొచ్చిందా? అదంతా కేవలం నీ భ్రమ. కాదండి. గాయత్రి, మమ్మీ పోయిన దగ్గర నుంచి నువ్వు బాగా అప్సెట్ అయ్యావు. నో డియర్, నువ్వేం భయపడకు, రా. ఏం లేదు డియర్, టేక్ ఇట్ ఈజీ. కాఫీ చేసి తెస్తాను. కాఫీ తాగితే అంతా సరిపోతుంది. ఉండి తెస్తాను.
ఏమైంది? ఏమండి? దెయ్యం 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 అక్కడ లేదు, ఇక్కడుంది. ఇక్కడ ఎక్కడా లేదు గాని ముందు కాఫీ తాగు. నా మాట విను. ఓసి పిచ్చిదానా, దేవతలాంటి నీ దగ్గరికి ఏ దెయ్యమనే రాగలదా? ముందు కాఫీ తాగు. బెల్ బెల్. విజయ్ ఏంటాడు? నేను వెళ్ళి చూస్తాను. వదండి, నాకు భయంగా ఉంది. వచ్చేస్తానుగా. నన్నేమి చెయ్యొద్దు, నన్నేమి చెయ్యొద్దు. పెట్రోల్ ట్యాంక్ కి పాము కాటేసినట్లు 2 చిల్లులు పడ్డాయి. అదే కన్ఫ్యూజన్ గా ఉంది. అలాగా? సరే సరే, గాయత్రితో ఈ విషయం చెప్పక్కర్లేదు. అది అసలే భయంతో ఉంది. ఏమండి, నన్ను ఒంటరిగా వదిలేసి ఇక్కడేమిటి మీకు మాటలు? ఏం లేదు, విజయ్ ఇప్పుడే ఓ విషయం చెప్పాడు. ఏ విషయమైనా రేపు ఉదయం మాట్లాడుకోవచ్చు. మీరు రండి. ఓకే విజయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. రమ్మంటే ఏమిటి పుస్తకం చాలా ఇంట్రెస్టింగ్ గా చదువుతున్నారు? లైఫ్. లైఫ్ అంటే మీకు అంత ఇష్టమా? లైఫ్ అన్నా ఇష్టమే, వైఫ్ అన్నా ఇష్టమే. కానీ ఇప్పుడు మీరు ఒక విచిత్ర పరిస్థితిలో ఉన్నారు. ఈ వైఫ్ ముట్టుకుంటే లైఫ్ మీ చేయి జారిపోతుంది. ఓహో, పుస్తకాన్ని విసిరి పారేసి దగ్గరికి రాని ఇండైరెక్ట్ గా చెప్తున్నా. ఓకే. బాగా చలిగా ఉంది కదండి. అమెరికా చలిలో ఇక్కడ సగం కూడా లేదు, దీనికి ఎవడిపోతున్నావు? అమెరికా చలి గురించి నాకేం తెలుసు? ఏమిటి? కాదు, అక్కడైతే మీరు నన్ను ఎప్పుడూ కౌగలించుకుంటుండేవారు, అందుకే చలి తెలియలేదని చెప్తున్నా. ఓహో, అయితే అదే విధంగా ఇప్పుడు కౌగిలించమంటావా? ఏమిటి పాములా మెలికలు తిరుగుతున్నావు? నేను పావునే. ఏమంటున్నావు? అదే, పడక గదిలో భార్యాభర్తలు పావులాగా ఒకరినొకరు పెనవేసుకోవాలని మీరే చెప్పారుగా, ఆ విధంగా నేను పావునే అంటున్నాను. అప్పుడు నేను అలాగే మారుతాను.
ఏమైంది? మమ్మీ జ్ఞాపకం వచ్చింది. సారీ, ఈరోజు నాకు మూడ్ లేదు. మళ్ళీ లైఫ్ ని చేతిలోకి తీసుకున్నారా? ఈ ఒక్క రాత్రి మాత్రం ఇది నా చేతిలో ఉండని. ఈ గాడిదేనా? అవునండి. మీరేం దిగులు పడకండి. ఫ్లూట్ ఊది వైద్యులు గారు ఏమిటి ఏదైనా కనిపెట్టేస్తారు. అలాగా? అవునండి, ఆఫ్టర్ ఆల్ ఇది గాడిద. ఏనుగునే నాదస్వరం ఊది కనిపెట్టేశారే. తీసుకోండి అయ్యా. ఇది చిన్నది, దీనికి పెద్దదాంతో వాయించాలి. ఇదేం రాగం? కాంబోజీ. కబోది వాయించలేదురా, మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడుతున్నారు? రంగా, మళ్ళీ ఇంటికి ఎందుకు వచ్చావు అని అడుగుతున్నాను. రంగా, అది మావారి పేరే. అమ్మా, మా నాన్న పేరు చెప్తున్నారే. ఓహో ఓహో ఓహో, ఇప్పుడే మాట్లాడుతున్నారు. చెప్తాను. మీ వారి డెడ్ బాడీ కాలిపోగాని ఆయన ఆత్మ వల్లకాట్లో అల్లాడుతోంది. అక్కడ చచ్చిపడిన ఈ గాడిదలో మీ భర్త గారి ఆత్మ దూరింది. అందుకే మిమ్మల్ని వెంటాడుతూ మీకోసం మీ చుట్టూ తిరుగుతోంది. అలాగా? ఇప్పుడే నాకు అర్థమైంది ఇది నన్ను చూసి ఎందుకు కన్ను కొడుతుందో అని. నా మొగుడికి కన్ను కొట్టే అలవాటు ఉంది, దేనికి ఉంది. ఇప్పుడే నాకు కొద్ది కొద్దిగా నమ్మకం కలుగుతోంది. కొద్దిగా ఏమిటి, పూర్తిగా నమ్మండి. వీరే మీ శ్రీవారు. అయ్యయ్యో, దూరడం ఎలాగూ దూరారు, ఒక కుక్కలో దూరకూడదా? కుక్కలో దూరారంటే నాలుగు వేలాడేసిన ఊరంతా అలడాలి. దానికంటే ఇదే ఎంతో నయం. అమ్మా, నాన్నగారిని ఎలాగో వీరు కనిపెట్టి ఇక్కడ తీసుకొచ్చారు. నాన్నగారి ఆత్మ శాంతించాలంటే కొన్ని పూజలు చేయాల్సి ఉంటుంది. అందుకే వీరిని ఇక్కడే ఉండని అమ్మా. సరేలే అమ్మా. ఏమండి, మీరు ఒప్పుకున్నట్టేనా? సరే, ఆడవాడు చెప్తున్నారు కనుక ఒప్పుకుంటున్నాను. అడ్డమైన చోట్లు తిరిగి వచ్చుంటారు, 4 చిత్తుకాయతలు పెట్టండి, తింటారు. అలాగే. వీరిని కంటతడి పెట్టకుండా చూసుకోవడం ఇక మీద నా బాధ్యత. అమ్మా, కాఫీ. కాఫీయా? నాకు పాలంటే ఇష్టమని నీకు తెలీదా? మీరు పాలు తాగురని అయ్యగారు చెప్పారే. అనవసరంగా మాట్లాడదు, వెళ్ళి పాలు తీసురా. ఎందుకమ్మా అంత కష్టమంటారు? ఏమిటి గాయత్రి, ఇక్కడే కూర్చున్నావు? మన ఊరికి వెళ్ళద్దా? ఏమండి, మనం తప్పకుండా ఊరికి వెళ్ళాలా? వెళ్ళాలానా? నువ్వేగా వెడదామని మొండి పట్టు పెట్టావు. అది కదండి, అత్తయ్య చనిపోయారన్న భయంతో అప్పుడు అలా అన్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళడానికి నాకు మనసే రావడం లేదండి. వదినా, రవి నువ్వు మళ్ళీ అమెరికా వెళ్ళాలనే కదా అమ్మ ఆశ, మర్చిపోయావా? నేనేమి ఇక్కడే ఉండిపోదామని చెప్పడం లేదుగా, ఒక వారం ఆగి వెళ్దాం అంటున్నాను. అరేరే, నిన్నటి వరకు ఇక్కడ ఒక్కరోజు ఉండడానికి భయపడ్డావు, ఇప్పుడు ఒక వారం ఉండడానికి ధైర్యం ఎలా వచ్చింది? ధైర్యం ఏమిటి ధైర్యం? చుట్టూ ఉన్న ప్రకృతి వాతావరణం, చల్లగాలిలో కలిసి వచ్చే మొగలి పూల వాసన, ఈ వదిలి వెళ్ళడానికి మనసే రావడం లేదు. ఆడవాళ్ళ మనసు ఇంతేరా, నిమిషం నిమిషం మారుతుంది. వదిలే, ఒక వారం ఆగి వెళ్తే పోయే. ఓకే ఓకే. రే శివరాం, అయ్యా పిలిచారా? ఎరా, రవి రూమ్ లో ఉన్న అమ్మ ఫోటో ఇక్కడికి ఎలా వచ్చింది? గాయత్రమ్మ గారు ఎక్కడ పెట్టమంటే పెట్టానయ్యా. సరే వెళ్ళు. శివరాం, రే శివరాం. వస్తున్నానయ్యా. ఏంటయ్యా? తలుపు తీరా, లోపల తాళం పడిపోయింది, తీయాలి. ఈ రూమ్లోనా? వద్దండి, ఏ? ఇది చిన్నయ్య గారు ఉండే రూమ్. ఇది తెరవకూడదని అమ్మగారు చెప్పారు, అందుకే తెరిచేది లేదు, తుడిచేది లేదు. రే తాళం ఎవరా? ఇదిగోండి.
విజయ్ 16 రామ్నగర్ మెడ్రాస్ 4. సంవత్సరాల పైన జీవించే ఓ కాలనాగు కాటు వేస్తే మనిషి ఒంట్లోంచి బయటకొచ్చిన రక్తాన్ని పాలలో వేస్తే పాలకు రంగు మారిపోయి నీలి రంగు వస్తుంది. మరైతే ఏమండి? నువ్వా? నేను వారనుకున్నాను. డిస్టర్బ్ చేశారా? అదంతా ఏం లేదు. ఏం బుక్ అది? పరకాయ ప్రవేశం చేసేది ఎలానే పుస్తకం. ఏమిటి పేరు చెప్పగానే షాక్ తిన్నా? ఏం లేదు, పరకాయ ప్రవేశం చేయడం అనేది ఈ కాలంలో నమ్మొచ్చా అని. మన పెద్దవాళ్ళు మనకంటే మేధావులు. కారణం లేకుండా ఏదీ రాసి పెట్టరు. ఇది నువ్వు చదువుదనే. ఏం బొమ్మిది? చూడడానికి అసహ్యంగా ఉంది. ఏ గద్దంటే నీకు భయం? నాకేం భయం? మందేదినవేనా? వద్దులే. బంగారం, బంగారం. ఏంటమ్మా? చప్పుడు విన్నావా? ఏదో గాడి తెరుస్తుంది. గాడి కనుకే ఆయనే మీ నాన్న. అమ్మా, నాన్న ఆవులిస్తున్నాడమ్మా. ఎంత పెద్దగా ఆవులిస్తున్నారంటే? గాడిదకు నోరు పెద్దది కదా, ఆవులింత కూడా పెద్దదిగానే ఉంటుంది. ఆవులింత అయ్యి ఉండదు. ఎక్కిళ్ళేమో. ఎక్కిళ్ళా? దాహంగా ఉందేమో. దాహమైనా సరే మోహమైనా సరే తీర్చవలసిందని నేనే కదా. ఏమండి, గట్టిగా అరవకండి, గొంతు రాసుకుపోతుంది. బంగారం, నీ అమ్మకి నేను చెయ్యి ఎలా ఇచ్చానో చూసావా? పర్వాలేదే, చెయ్యి ఇవ్వడంలో మీకు పెద్ద చెయ్యే. చేతి గొప్ప కాదు, నోటి గొప్ప. మీకు నచ్చింది దోశ రోస్టు, మీరిప్పుడున్న గాడిద రూపానికి నచ్చింది పేపరు. రెండూ కలిపి పేపర్ రోస్ట్గా తీసుకొచ్చాను. తినండి, తినండి. తినమంటుంటే కనీసం ఈ హల్వా అయినా తినండి. తినండి. ఆ కాలంలో మీ అమ్మ పతియే ప్రత్యక్ష దైవం అనుకుంది. ఇప్పుడు గాడిదే ప్రత్యక్ష దైవం అనుకుంటుంది. ఇలా చూడండి, మా అమ్మని మీరు ఎగతాళి చేశారు. నేను వేరే రూపంలో వచ్చానని చూస్తున్నారా? ఇది నేను అనుకున్నది సాధించబోయే వేషం. అవునండి, ఈ గాయత్రి దేహంలో ఉన్నది మీ ప్రియురాలి ఆత్మ. ఇది తెలియని ఆ రవి నిన్న రాత్రి నా దగ్గరికి ఎంత ఆశగా వచ్చాడో తెలుసా? అతను నాతో సంతోషంగా ఉంటాడు, చస్తాడు అనుకున్నాను. ఆఖరి క్షణంలో తప్పించుకున్నాడు. కానీ ఈ రోజు రాత్రి అతను నా నుంచి తప్పించుకోలేడు. పడక గదిని శ్మశానంగా మారుస్తాను. వచ్చే నాగపౌర్ణమిలోగా ఏవైనా సరే మిమ్మల్ని బ్రతికించుకుంటాను. ఇది నిజం. నేను ఊహించింది అక్షరాల నిజం. గాయత్రి దేహంలో కాలనాగు ప్రవేశించింది. దీనితో రవిని చేరనిస్తే కదా వాడి ప్రాణానికి అపాయం. చేరనివ్వను. ఇప్పుడు నా దగ్గర మీరు చక్కగా ఇరుక్కున్నారు. ఈ రాణితోనే రాజుని కట్టేస్తాను. అదే జరగదు. ఈ మంత్రి ఉన్నంత వరకు రాజాని ఏమీ చేయలేదు.
ఏమిటి ముంగిసం చూసిన పాములు ఆశ్చర్యపోతున్నా? ఆటన్న తర్వాత పోటీ తప్పకుండా ఉంటుంది. వీలైతే ఎదిరించు. రేయ్, ఆట మా ఇద్దరి మధ్య కదా, నువ్వెందుకు మధ్యన వస్తావు? నీకోసమేరా. నువ్వు అమాయకుడివే. ఆట ఏమిటో తెలియకుండా ఆడుతున్నావు. చెయ్యందించి కాపాడాలనొస్తే రేయ్, ఊసిపోగాడదే కదా, ఎందుకు సీరియస్ గా తీసుకుంటావు? అదే కదా. సరే, నేను వస్తానురా. వదినా, నేను వెళ్ళాననుకోవద్దు. ఈ మంత్రిని దాటి రాజాని ఏమీ చేయలేవు. బబుల్గా. థ్యాంక్ యూ. సరే సరే, ఆట సగంలో ఉంది, ఆడు. ఈ చెస్ ఆటే భలే బోర్. చెస్ ఆట ఆడి టైం వేస్ట్ చేసే కంటే కిస్ ఆట ఆడితే ఎంత కిక్కిస్తుంది. అలాగని మీరేగా అంటుండేవారు. ఈ రోజు ఏమిటంటే ఇంట్రెస్టింగ్ గా ఆడుతున్నారు. రండి, కాసేపు అలా సరదాగా గాల్లో తిరగొద్దాం. ఏమిటి ఇది? కథ మారుతోంది. ఏమిటి గాయత్రి, అడవిలో మొగలి పొదలను పక్కకి తీసుకొచ్చావు? ఈ చోటంటే నాకు చాలా ఇష్టం అండి. ఈ మొగలి పూల వాసన నన్నేదేదో చేస్తుంది. ఈ మొగలి పూల వాసన కంటే నీ వాసన నాకెంతో బాగుంది. ఎవరినిరా వెతుకుతున్నావు? ఇక్కడ నాగస్వరం వినిపిస్తేను. ఈ అడవిలో చాలా పాములున్నాయి. ఈ పాములు పట్టేవాళ్ళు ఎవరైనా నాగస్వరం వాయించుంటారు. అవును, మీరేంటిలా వచ్చారు? మేము ఊరికే జాలీగా వచ్చాం. మొగలి పూల వాసన అంటే గాయత్రికి చాలా ఇష్టం అట, అందుకనే మాట్లాడుకుంటూ ఊరికే ఇలాగ వచ్చేసాం. రే, మొగలి పువ్వు చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది, కానీ దానిలో దాక్కునే కాలనాగు దట్ ఈస్ వెరీ డేంజరస్. కొంచెం పరాగ్గా ఉంటే కథే ముగిసిపోతుంది. ఏం వదినా, నేను చెప్పింది కరెక్టేనా? అవును. వదినే అవునని చెప్పిందిరా. బయలుదేరు. ఓకే గాయత్రి, పద పెడదాం. అయ్య బాబోయ్, ఎంత పెద్ద పేను! బాగా పేలు తీస్తున్నారు. మీ ఇలవేల్పు హనుమంతుడా? పుల్లా బంగారం, నన్ను ఎప్పటి నుంచో మోసం చేస్తున్నారు. నేను ఇంకా ఏం చేయలేదే. నాకు ఫ్లూట్ నేర్పిస్తారు. ఇలా తీసి ఇలా పెట్టి బంగారం, అయ్యో ఆవిని బిలు, ఆవిడ కూడా వాయించి చూపిస్తా. నోరు మూసుకోండి. ఛే, వాయించడానికి నోట్లో పెట్టాను లేదో వాళ్ళమ్మ చెడగొట్టింది. వాళ్ళమ్మకు కూడా ఈ ఫ్లూట్ ఎలాగైనా. అడ్డగాడిది వయసు వచ్చింది, ఎక్కడే అర్ధరాత్రి అటు ఇటు తిరిగొస్తున్నా? అమ్మా, ఎక్కడి నుంచో ఫ్లూట్ నాదం వినిపించింది. అది ఎక్కడి నుంచా అని విని వస్తున్నానమ్మా. పెద్ద ఫ్లూట్ నాదు. పెద్దదైతే నాదస్వరం, చిన్నదైతేనమ్మా అది ఫ్లూటు. గాడిదకేం తెలుసు కర్పూర వాసన. ఏవే, పెరిగే కొద్దీ బుద్ధి తరిగిపోతున్నట్టు రాను రాను మర్యాద తగ్గిపోతుందే. ఏవేవ్, నీ కోసం ఈ కుటుంబాన్ని గాడిద మోసినట్టు మోస్తున్నాను కదే. అయ్యో, గాడిదని తెచ్చి ఇంట్లో వదిలిపెడితే కుటుంబమే గాడిద కుటుంబం అయిపోయింది. పని తెచ్చుంటే ఇంకా చండాలం. ఇప్పుడు అత్తగారిని బయటికి పంపించాలి. ఐడియా, పిడుగుల సౌండ్ ఇస్తే బయటికి పోతుంది. ఆయన వాయించేస్తున్నాడే. వాయించేస్తున్నాడా? ఏమిటి నువ్వనేది? అదే వరుణదేవుడు పైన పిడుగులతో వాయించేస్తున్నాడు అంటున్నా. పిడుగులు పడితే వర్షం వస్తుంది. వర్షం వస్తే ఏమిటి, తలుపులు వేసుకున్నాంగా. ఆశ పిచ్చిదానా, నీకు తండ్రి ప్రేమ కొంచెమైనా ఉందటే. వర్షం వస్తే ఆయన తడిచిపోరు. ఉండు, నేను పిలుచుకొస్తాను. అమ్మా, ఆ గాడిదని లోపలికి పిలుచుకొచ్చేవో నేను బయటికి పోతాను. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఆయనతో ఉంటాను. ఏమండి, 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 గొడుగు పట్టి దుప్పటి కప్పానని చూస్తున్నారా? వర్షంలో తడవకుండా ఉండేందుకు గొడుగు, చలి వేయకుండా ఉండేందుకు ఈ దుప్పటి ఎలా ఉంది? ఏడిసినట్టుంది. ఆ కాలంలో ఎవడో ఎవడికో గొప్ప కోసం దుప్పటిగా పెట్ట. ఈ కాలంలో ఈ గాడిదకి దుప్పటి కప్పింది మీ అమ్మ. అరవండి, అరవండి. ఏమిటి మౌనంగా ఉన్నారు? మీ గొంతు వినాలని నే పరుగు పరుగున వచ్చాను. పరుగున వచ్చిన దాన్ని మోసం చేయకండి. అరవండి, అరవండి. ఆహాహాహా, మురిపించే మువ్వల లవ్వు వదిలితే నీ నీళ్ళ పాడితే దేవాన్ని పాడేసేలా ఉందే. నాదస్వరం లేదే. నువ్వు నాదస్వరం అనగానే జ్ఞాపకం వచ్చింది. రా, నీకు ఫ్లూట్ నేర్పిస్తాను. తను మనసారా కొలిచా నిన్నే,
తోడుగా నేనే పిలిచా నిన్నే, నిన్ను పూజిస్తే కష్టాలేవి నా దగ్గరకు రానే రావు, నువ్వు కరుణిస్తే శుభములు కోటి నన్నే చేరేనంట, నింగి నేల నీవేనంట, అన్నీ నీవై ఉన్నావంట, భక్తులెల్లా కాచేవంట. విజయ్, ఏమిట్రా ఇది వేళగాని వేళలో పూజ చేస్తున్నావు? రే, నిజంగా ఇదేరా పూజ వేళ. ఈరోజు స్కంద షష్ఠి. లోకాలిలే ఈ భగవంతుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నాను. నువ్వు కూర్చో. చెప్పులు వదిలేసి వస్తావా? కాపాడాలి దేవా దేవా, కాపాడాలి దేవా దేవా, ఈ రాత్రంతా నీకిదేరా పూజ. కాపాడాలి దేవా దేవా, కాపాడాలి దేవా దేవా, కరుణించాలి నీవే రావా, కరుణించాలి నీవే రావా, తను మనసారా కొలిచా నిన్నే, తను మనసారా కొలిచా నిన్నే, తోడుగా నేనే పిలిచా నిన్నే, తోడుగా నేనే పిలిచా నిన్నే, నిన్ను పూజిస్తే కష్టాలేవి, నిన్ను పూజిస్తే కష్టాలేవి. నేను ఇక్కడే ఉన్నాను. ఏమిటండి ఇది? ఇలా కరెంట్ ఆఫ్ అయింది. నాకు చాలా భయంగా ఉందండి. ఓ పని చేయండి, మీ ఫ్రెండ్ అర్జెంట్ గా టౌన్ పంపించి ఎలక్ట్రిషియన్ తీసుకురామనండి. ఈ టైంలోనా? 20 కిలోమీటర్లు ఉంది, ఎలా వెళ్తాడు? అదే కారుందిగా. ఇంకాసేపు నేను ఇలా చీకట్లో ఉంటే నాకు హార్ట్ అటాక్ వస్తుంది. ప్లీజ్ త్వరగా పంపించండి, వెళ్ళండి. సరే పంపిస్తాను. విజయ్, రే విజయ్, ఏంట్రా? గాయత్రి చీకట్లో భయపడుతుందిరా. నువ్వు కార్లో టౌన్కి వెళ్ళి ఎలక్ట్రిషియన్ పిలుచు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదురా. రే, ఈ ఒక్క రాత్రే కదా, వెలుతురు క్యాండిల్ ఉంది, తోడుగా మనం ఉన్నాం. వదిని ధైర్యంగా ఉండమను. పొద్దున్నే ఎలక్ట్రీషియన్ తీసుకొచ్చి రిపేర్ చేద్దాం. విజయ్, దాని గురించి నీకు తెలుసు కదరా, చాలా పిరికిది. వెళ్ళిరారా ప్లీజ్. ఓకే. గాయత్రి, అలాగే నుంచు. ఏమండి, ఎందుకలా నించోమంటున్నారు? కొవ్వొత్తి వెలుతురులో నిన్ను చూస్తుంటే పెయింటింగ్ లాగా ఉంది. అదేమిటోనండి, ఎక్కువ చీకటి తక్కువ వెలుతురున్న ఈ మసక చీకటికి ఎప్పుడూ ప్రత్యేకత ఉంటుంది. కమ్ ఆన్ డార్లింగ్, కమ్ ఆన్. ఈ రోజు తన కథ ముగించవలసింది. గాయత్రి, గాయత్రి, రే నువ్వు ఇంతలో ఎలా వచ్చారా? కాస్త దూరం వెళ్ళాక నాకు డౌట్ వచ్చిందిరా. తిరిగొచ్చి మెయిన్ స్విచ్ చూశాను. లిటిగేషన్ అంతా మెయిన్ స్విచ్ లో ఉంది. రిపేర్ చేసేసాను. అవునరా, నువ్వేంటి హడావుడిగా వస్తున్నావు? సడన్ గా గాయత్రికి మైక్ వచ్చింది. రూమ్ లో నీళ్లు లేవు, అందుకే ఇలా వచ్చాను. గాయత్రికి ఇప్పుడు కావాల్సింది నీళ్లు కావురా, రెస్ట్. నువ్వేం కంగారు పడకు, అంతా సర్దుకుంటుంది. అవునరా, అయ్యప్ప డాలర్ నీ మెళ్ళ ఉందిగా? అవునరా, ఇదిగో చూడు. వెరీ గుడ్. నువ్వు ఇప్పుడు వెళ్ళి గాయత్రి పక్కన ధైర్యంగా ఉండు. ఈ డాలర్ గాయత్రికి ఎప్పుడు రక్షణగా ఉంటుంది. గుడ్ నైట్. గుడ్ నైట్. స్వామియే శరణమయ్యప్ప.
స్వామియే శరణం అయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. కూర్చోండి. పర్వాలేదండి. ఏం పని మీద వచ్చారు? అయ్యా, నేను పక్కే స్టేట్ లో పనిచేస్తున్నాను. నేను ప్రతి సంవత్సరం కొండకు వెడుతుంటాను. ఈసారి కూడా మాల వేసుకున్నాను. మీ బోటి శ్రీమంతుల్ని కలుసుకుని దారి ఖర్చులకి చందా తీసుకువెడదాం అనుకున్నాను. దానికి అలాగే ఇస్తాను. ఆ. స్వామి శరణం. ఏం స్వామి, మెడలో అయ్యప్ప డాలర్ వేసుకున్నారే, మీరు కొండకు వెడుతున్నారా? లేదండి, ఇది నా ఫ్రెండ్ విజయ్. తప్పండి, ఇది మీరు మెడలో వేసుకోవడం మహా తప్పు. అయ్యప్ప ఎవరు? కన్యస్వామి. మీలాంటి వ్రతం చేయని వాళ్ళు, అందులో భార్యతో కాపురం చేస్తున్న వాళ్ళు ఇది అసలు వేసుకోకూడదు. దయచేసి తీసేయండి. అలాగా? ఇదిగోండి స్వామి, ఇది మీరే ఉంచుకోండి. స్వామి శరణం. నేను వెళ్ళొస్తాను. మంచిది. ఇదిగో 500 రూపాయలు. నేను చెప్పినట్టుగా నటించి నా భర్త మెళ్ళలో ఉన్న డాలర్ తీయించేశావు. థ్యాంక్ యూ. అమ్మగారి చేతికి ఎముక లేదు, నా రాబడికి హద్దు లేదు. ఇలాగే కలకాలం ఉండాలి. వెరీ గుడ్. ఇది పిక్చర్ తీస్తే బాగుండేది. ఏమిటి నువ్వు అనేది? ఏం లేదు, ఇప్పుడు నువ్వు ఆడిన నాటకాన్ని పిక్చర్ గా తీసుంటే చాలా బాగుండేదంటున్నా. పిక్చర్ లేదు గిక్చర్ లేదు. అతను గుడికి వెళ్ళాలని డబ్బు అడిగాడు, అందుకే ఇచ్చాను. ఏ గుడికి? ఈ పాములవి ఉంటాయే ఆ గుడికా? ఏమిటి కోడినాగుల ఆ కోర చూపు? నువ్వు దొంగ భక్తి నటిస్తూ ఆడిన నాటకాన్ని టికెట్ లేకుండా చూశానని కోపమా? ఏమిటి నోటికొచ్చినట్టు వాగుతున్నావు? నేనెవరో తెలుసుకుని మాట్లాడు. తెలిసే మాట్లాడుతున్నాను. నేను మానవ స్త్రీతో మాట్లాడడం లేదు, ఒక విష సర్పంతో మాట్లాడుతున్నాను. అమాయకురాలు గాయత్రితో మాట్లాడడం లేదు, ఆమెను ఆవహించిన ఆత్మతో మాట్లాడుతున్నాను. చెప్పింది చాలా, ఇంకా వివరంగా చెప్పాలా? నేనెవరో తెలిసి కూడా నాతో ఢీకుంటున్నావా? నాగస్వరం ఊదకుండా వెళ్ళగొడతాను చూడు. నన్ను వెళ్ళగొడతావా? నిన్న రవి నుంచే దూరం చేస్తాను. హ, నువ్వు విషం చిందించే పామువైతే నేను ఆ పామును చీరే గరుత్మంతుణ్ణి. కపట నాటకంతో నన్ను వెళ్ళగొట్టాలనుకుంటే నువ్వే మోసపోతావు. నా నుంచి నువ్వు రవిని కాపాడుకోలేవు. నేనున్నంత వరకు నువ్వు రవిని చేరుకోలేవు. అంటే పిరికి వాళ్ళ ఈ విషయాన్ని వెళ్లి రవితో చెప్తావా? అరచేతిలో గరుడ రేఖున్నవాడు ఏ పాముకి భయపడక్కర్లేదు. చూస్తావా? మిమ్మల్ని అందరినీ ఎవరు పంపించారో నాకు బాగా తెలుసు. వెళ్ళావిడతో చెప్పు, మనుష్యులు చాలలేదు, ఇంకొంతమందిని పంపించమని. ఏమిటే? గాయత్రి, గాయత్రి, ఏమిటి ఉదయాన్నే పరాగ్గా ఆలోచిస్తున్నావు? ఏమిటి విషయం? ఏమీ లేదండి. పర్వాలేదు, చెప్పు. ఒక విషయం చెప్తే అపార్థం చేసుకోరుగా? హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య అపార్థానికి చోటేది? కమ్ ఆన్, టెల్ మీ. మీరు విజయ్ గురించి ఏమనుకుంటున్నారు? రామాయణం నుంచి ఉదాహరణ చెప్పాలంటే వాడు లక్ష్మణుడు, భారతం నుంచి చెప్పాలంటే వాడు కర్ణుడు. మీరు అతన్ని ఎంతో ఉన్నతంగా ఊహిస్తున్నారు, కానీ అతను నీచ స్థితిలో ఉన్నాడు. ఏమంటున్నావు? అతను లక్ష్మణుడు కాడు, రావణుడు, కర్ణుడు కాడు, దుశ్శాసనుడు. వాట్ డు యు మీన్? ఆ విజయ్ ప్రవర్తన ఏమీ బాగులేదండి. అతను బహిరంగంగా నన్ను బెడ్రూమ్ కి రావేని పిలవలేదే తప్ప దానికి కావలసిన ప్రయత్నాలన్నీ చేశాడు. నాన్సెన్స్. నా ఫ్రెండ్ గురించి ఇంకోసారి ఇలా మాట్లాడావో జరిగేదే వేరు. బీ కేర్ఫుల్. సారీ అండి, ఏదో నా మనసుకు తోచింది చెప్పాను. ఈ విషయం ఇంతటితో వదిలేయండి. కానీ ఏదో ఒక రోజు మీకు నిజం తెలుస్తుంది. శివరాం, ఏమిటమ్మా? ఎవరికి కాఫీ తీసుకెళ్తున్నావు? విజయ్ గారికి. ఇలా ఇవ్వు, నేను తీసుకెళ్తాను. సరేనమ్మా. శివుని మెళ్ళో ఉన్న నాగుపామా, నిన్ను దేవతని అంటారే ఎందుకమ్మా? ఆడుపామా, ఓ ఆడపామా. ఏమిటి పాటలు బాగా పాడుతున్నావే? నే పాటలే పాడగలను, పడగెత్తి ఆడలేనుగా. భలే తమాషాగా మాట్లాడుతున్నావు. ఇదిగో ఈ కాఫీ తాగు.
ఈ కాఫీ తాగడానికా తాగి చావడానికా? ఏమంటున్నావు? హ, పాముకి కూరల్లోనే విషం ఉంటుందంటారు, కానీ అది చేతిలోనూ ఉంది, కాఫీలోనూ కలుపుతుందని ఇంతకు ముందే తెలుసుకున్నాను. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నా? దీనికి సమాధానం చెప్పకపోతే వదిలిపెట్టను. వదిలు, చెప్పు వదిలు, చెప్పు. నా చెయ్యి వదిలు. ఏయ్. అయ్యయ్యో, చూసారా విజయ్ నా చెయ్యి పట్టుకు లాగుతున్నాడు. ఏయ్. అయ్యో, ఏమండి, నేను మీకు అప్పుడు చెప్పాను విజయ్ మంచివాడు కాదని, మీరు నమ్మారా? చూసారా ఇప్పుడు మీ కళ్ళు ఎదురుగుండానే నా చెయ్యి పట్టుకున్నాడు. ఏయ్, ఏయ్, ఏమిట్రా ఇది? ఏయ్, నీ దురుద్దేశంతో పట్టుకోలేదురా. ఏయ్, మాట్లాడకు, చేయదు. రే రవి, తొందరపడకరా. ఈవిడ కాఫీలో విషం కలిపి నన్ను చంపాలని చూస్తోంది. ఆ కోపంలో సమాధానం చెప్పమని చేయి పట్టుకున్నాను. నేనేం పిచ్చివాడు అనుకున్నావా? తనెందుకు నిన్ను చంపాలని చూస్తుంది? నువ్వు కారణం చెప్పలేవు. ఏమంటే ఈ కాఫీలో విషం కలిపింది నువ్వు చెప్పింది అబద్ధం. రే, ఇందులో విషం ఉందని నేను నిరూపించగలను. ఎలా? నే చచ్చినా పర్వాలేదు, నీకు నిజం తెలిస్తే చాలు. ఇది నే తాగుతాను. ఆగండి, ఇందులో విషం ఉందనేగా అంటున్నారు. ఇది నేనే తాగుతాను. నో, నేనే తాగుతాను. కాదు, నేనే తాగుతాను. ఆగండి, మీ ఇద్దరు తాగక్కర్లేదు, నేనే తాగుతాను. రే, ఏమిట్రా ఇది? మీ ఇద్దరిలో ఎవరు ద్రోహం అనేది నాకు తెలియదు. రే రే, ఏంట్రా ఇది? నేను అనుకున్న ప్లాన్ సక్సెస్ అయింది. విజయ్ పేడ విరగడైపోతుంది. ఇప్పుడేమంటావురా? రే, ఈ కాఫీలో విషం కలపడం నేను కళ్ళారా చూశానురా. విషం కలిసింది కాఫీలో కదరా, నీ మనసులో. ఛ, నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నా చెడగొట్టేసావు కదరా. నా మీద ఇంత నింద వేసిన తర్వాత ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండలేదు. ఇప్పుడే వెళ్ళిపోతాను. ఆగు, ఇల్లు వదిలి వెళ్లాల్సింది నువ్వు కాదు, వీడు. రవి, రాస్కెల్, ఈ ఇంట్లో ఇక నీకు స్థానం లేదు. గెట్ అవుట్ ఐ. ఓకేరా, నేను వెళ్తాను. బట్ వన్ థింగ్, ఏనాటికైనా ఒకరోజు నువ్వు నిజం తెలుసుకునే తీరుతావు. వస్తాను. ఇదిగోనండి పాల పాయసం. పాల పాయసమా? ఈ రోజు పెళ్లి రోజు. మీకు పెళ్లి కాలేదు, పెళ్లి రోజు ఎలా వచ్చింది? అరే నాకు కాదండి, మా అమ్మకి. అలా వివరంగా చెప్పండి. ఏమిట్రా, పాలలో బలి పడిందా? అలా చూడండి. మామగారు. సిట్టి బాబు, నన్ను ఆశీర్వదించండి. ఏమండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఏమిటిది? మా నాన్న ముందు వెళ్తున్నాడు, మా అమ్మ వెనకెళ్తుంది. ఏదో గొంతు వినిపిస్తుంది. అయ్యా, అది మరెవరి గొంతు కాదండి, మనం దొంగిలించుకొచ్చామే ఆ గాడిద గారి యజమాని గొంతు. మనం చూస్తే బండ మీద శాఖలు పెట్టేస్తాడే. నిన్న ఎక్కడ ఎదిగేదిరా? ఏంటి కూలింగ్ గ్లాసు పట్టుబడితో మెరిసిపోతున్నావే? ఎంత అదొట్టంతుడిగా నువ్వు. నీకు నచ్చిన హల్వా తిను. ఇదిగో దోశ తిను. ఇదిగో, ఎవరయ్యా నువ్వు? నా మొగుడికి ఇవన్నీ పెడుతున్నా? నీ మొగుడా? ఇది నా గాడిదమ్ము. గాడిది నీదే కావచ్చు, కానీ అందులో నా ఆత్మ నా మొగుడిది. ఇవిడన్నాడు సంగీత వైద్యుడన్నాడు. ఆ ఎదవలే దొంగతనంగా నా గాడిదని ఎత్తుకుపోయారు. మిమ్మల్ని బాగా మోసం చేశారు. ఇక నుంచి మీరు వాళ్ళ దగ్గర మోసపోకండి. ఇదిగోండి మీ తుండుకోట. చిట్టిబాబు, దారా పోదాం, దారా. ఏమిటి, నేను మోసపోయానా? వైద్యుడా? అత్త, ఏంటి ఒంటరిగా నుంచున్నారు? మామయ్య గారేరి ఇంట్లో లేరా? ఏరా, ఏరా తక్కువ మర్యాద తగ్గిందే. ఉండరా, ఇంకేం తగ్గుతాయి చూద్దాం. ఆపండ్రా. గాడిదని తీసుకొచ్చి నా మొగుడని చెప్పి నా కళ్ళు కప్తారా? మర్యాదగా ఇక్కడి నుంచి పోతారా లేదా? ఆగండి, వెళ్ళాలంతే కదా. రా. ఎందుకురా నా బిడ్డని తీసుకెళ్తున్నా? ఇది నీ బిడ్డ కావచ్చు, దీని కడుపులో ఉంది నా బిడ్డ. నీ బిడ్డ? ఆ, అవునమ్మా. ఎవరది? ఇప్పుడే వస్తానండు. నమస్కారం. నమస్కారం. ఎవరు మీరు? ఈ రోజు మా ఊళ్ళో డాన్స్ జరిపిస్తున్నాం. మీరు అమ్మ వచ్చి దగ్గరుండి జరిపించాలి. ఆపండి, డాన్స్ లేదు, గేమ్స్ లేదు. వేళగాని వేళలో వచ్చి న్యూస్ చేస్తున్నారు. పొట్టయ్యా. పెద్దమ్మగారు ఉన్నంత వరకు మేము వచ్చి పిలవగానే సంతోషంగా వచ్చేవారు. 500 1000 చందా ఇచ్చేవారు. మాకెంతో సాయం చేశారు. చేశారు కదా, మీరు వెళ్ళొచ్చు. ఒక్క నిమిషం గాయత్రి, అమ్మ అటెండ్ కావాల్సిన ఫంక్షన్ మనం అవాయిడ్ చేయకూడదు. మేము వస్తాం. చాలా సంతోషం అండి. వస్తామండి. మంచి. విలేజ్ డాన్సే కదా, బోర్ కొడుతుంది అనుకున్నాను. బట్ రియలీ ఫెంటాస్టిక్. గాయత్రి, ఆ డాన్స్ చూస్తుంటే ఈ జిన్ కొట్టినట్టుగా మైల్డ్ గా కిక్ ఇవ్వడం మొదలు పెట్టింది తెలుసా. ఈరోజు ఫుల్ మూడ్ లో ఉన్నాను.
స్ట్రైక్ చేస్తున్నావేంటి? ఏ గాయత్రి, 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 గాయత్రి. తెల్లారిపోయిందా? ఏమిటిది? రాత్రి నేను ఎలా పడుకున్నాను? విజయ్, ఇదంతా నీ పనేనా? తెలివిగా మారు వేషం వేసి నా ఇద్దరు చిత్త చేశావు. ఏమ్మా మహారాణి, ఏదో రాత్రంతా చాలా కష్టపడిపోయినట్టు ఇంత లేటుగా లేచు? డార్లింగ్, అన్యాయంగా నన్ను మోసం చేశావు కదా. మోసపోయింది మీరు కాదు, నేనే. కంగారు పడకండి దారి. ఈ రోజు నాగపౌర్ణమి, నా ఆశలన్నీ నెరవేరబోయే రోజు. ఈ రోజు మిమ్మల్ని వదిలిపెట్టను. మిమ్మల్ని సరాసరి స్వర్గానికి పంపించేస్తా. No! Impossible. ఒక యోగి తన శరీరాన్ని ఆలయ మండపంలో దాచిపెట్టి చిలక శరీరంలో పరకాయ ప్రవేశం చేసి అంతఃపురం చూడాలని ఎగిరి వెళ్ళాడు. కానీ అది తెలియని పురప్రజలు మండపంలో ఉన్న అతని దేహాన్ని చూసి యోగి మరణించాడనుకుని అతని శరీరాన్ని దహనం చేశారు. అందుచేత యోగి మరల తన రూపాన్ని పొందే అవకాశం లేకుండా పోయింది. అయితే గుడిలో ఉన్న మగపాముని దహనం చేసేస్తే ఆడపాము ఏమీ చేయలేదు. రవి తప్పించుకుంటాడు.
చేసి నన్ను రప్పించి పాడు చేయాలని చూస్తావా? నా భర్తకి నేను ద్రోహం చేయను. వద్దు, నన్ను వదలు. ఏయ్, ద్రోహి, ఎంత ధైర్యం ఉంటే నా భార్యను ముట్టుకుంటావు? నేను చెప్పేది వినరా, మాట్లాడకు. ఏయ్, నేను చెప్పేది వినరా. రవి, తొందరపడక. ఎన్నేళ్ళు మిమ్మల్ని కాపాడడానికి నేను పోరాడాను. కానీ మీరే కాలిపూడిదైన తర్వాత నేను బ్రతకనండి. నేను బ్రతకను. ఏమిటిది? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నాకేమైంది? ఆయనేది? అదంతా తర్వాత చెప్తాను, ముందు రవిని చూద్దాను రా. ఏమండి? ఏమండి? అయ్యో, ఏమిటండి ఇది రక్తం? రేయ్, నిన్ను రేయ్, ఆవేశపడకరా, ఏమండి? చెప్పేది విను. వదలండి, వదలండి. దీనంతటికీ కారణం నేను చెప్తాను. ఇన్ని రోజులుగా వదిన్ని ఓ ఆత్మ ఆవహించింది. ఆత్మ? ఆ, అవును, భర్తకి దూరమైన ఓ భార్య ఆత్మ వదిన్ని ఆవహించింది. నీకు తెలిస్తే నువ్వు అప్సెట్ అయిపోతావు. అందుకే నీకు తెలియకుండా దాచిపెట్టాను. ఈలోగా ఈ కథంతా జరిగిపోయింది. అవునండి, ఆ రోజు రాత్రి ఆత్మ నన్ను ఆవహించినట్టుంది. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. ఇప్పుడే నాకు స్పృహ వచ్చిందండి. అలాగా? విజయ్, నన్ను క్షమించరా. నిజం తెలుసుకోకుండా నీతో మొరటుగా ప్రవర్తించాను. కొన్ని సమయాల్లో నిజం తెలియకపోవడమే మంచిదిరా. డోంట్ వరీ. ఈ విధంగా జరుగుతుందని తెలిసి అత్తయ్య మనల్ని ఊరికి రావద్దన్నట్టున్నారు. ఇలా చూడండి, మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం.